హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 6. లోపల అశోక్ గారికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే బయట ఉన్న స్నేహ, తాతయ్యకి ఏమైనా జరిగితే నేను బ్రతకలేని స్వామి, ఈ రోజు నేను ఇక్కడ ఉండటానికి కారణమే ఆయన. అలాంటిది ఆయనకి ఏమైనా అయితే తట్టుకునే శక్తి నాకు లేదు. ఆయనతో వారం రోజుల క్రితమే అనుబంధం ఏర్పడిన నా మనసే ఇంత బాధగా ఉంటే ఆయన మీద ప్రాణం పెట్టుకున్న అర్జున్ గారు ఒంటరివారు అయిపోతారు స్వామి. ఇప్పటికీ నా వల్ల తాతయ్య ఆయనకి దూరం అయిపోతున్నారు అన్న భ్రమలో ఉన్నారు అర్జున్ గారు. ఇప్పుడు తాతయ్యకి ఏమైనా అయితే ఆయన ఆ బాధ నుండి జీవితంలో కోలుకోలేరు. మా ఇద్దరికి ముడి వేసింది ఆయన. ఆయన లేకపోతే మేము లేము స్వామి. కాబట్టి ఆయనకి ఏం కాకుండా ఆయన్ని పూర్తి ఆరోగ్యవంతుని చేసే బాధ్యత నీదే అని మనసులో దేవుని కన్నీళ్లతో వేడుకుంటూ ఐసీయూ వైపే చూస్తూ ఉంది భయంగా. స్నేహ పరిస్థితి ఇలా ఉంటే ఆ ఇంట్లో ఎప్పటి నుంచో వాళ్ళల్లో ఒక మనిషిలా కలిసిపోయిన రాజయ్యకి అంతకంటే బాధగా ఉంది. కానీ తన బాధను ఎవరితోనో పంచుకోవాలో అర్థం కాలేదు. ఆ ఫ్లోర్ లో రిసెప్షన్ దగ్గర ఉన్న వినాయకుడు ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయనకి తన బాధ అంతా చెప్పుకుని, పెద్దయ్యకి ఏం కాకుండా చూడు గణపయ్య, ఆయనకి ఏమైనా అయితే అర్జున్ బాబు, స్నేహమే కాదు నేను కూడా అనాథనైపోతాను అంటూ భగవంతుణ్ణి మనసారా విన్నవించుకుని తిరిగి స్నేహ దగ్గరికి వెళ్ళిపోయాడు రాజయ్య. కాసేపటికి డాక్టర్ బయటికి రావటంతో రాజయ్య, స్నేహ ఒకేసారి డాక్టర్ ముందుకు వెళ్ళగా స్నేహ కంగారుగా, డాక్టర్ ఆయనకి ఎలా ఉంది, అసలు ఆయనకి ఏమైంది అని అడగ్గా ఆల్రెడీ డాక్టర్ కి అశోక్ గారు బాగా పరిచయమైన వ్యక్తే కావటంతో మీరు అని అడిగారు. స్నేహ అశోక్ గారికి ఏమవుతుందో తెలియకపోవటంతో దానికి బాధపడుతూ, డాక్టర్ గారు, స్నేహమ్మ అర్జున్ బాబు భార్య, వారం క్రితమే వీళ్ళు పెళ్ళయింది అని చెప్పాడు. ఆ మాటకి అతను ఓ ఓకే అంటూ, మీరు నాతో పాటు నా క్యాబిన్ కి రండి, మాట్లాడతాను అంటాడు. ఇక ఇద్దరిని అతని క్యాబిన్ కి తీసుకుని వెళ్లారు డాక్టర్. డాక్టర్ ఎదురుగా కూర్చున్న స్నేహ, ఆయన పక్కనే నిలబడ్డ రాజయ్య ఇద్దరు డాక్టర్ అశోక్ గారి గురించి ఏం చెప్తారో అని ఇద్దరు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంగా చూస్తూ ఉన్నారు. 2 నిమిషాలకి రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన డాక్టర్, సి మిసెస్ అర్జున్, పెద్ద ఆయన ఎందుకో చాలా ఒత్తిడి తీసుకున్నారు, అందుకే ఆయన గుండె ఒత్తిడి తట్టుకోలేకపోయింది, ఆయనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అని అనగానే ఆ మాట విన్న స్నేహకి భయంతో పిడిగిళ్ళు బిగుసుకుపోగా కంటి నుండి బడబడా కన్నీళ్లు రాలిపోతాయి. రాజయ్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వింటూ ఉన్నాడు బాధగా. ఆమె బాధ అర్థమైన డాక్టర్, ప్లీజ్ మిసెస్ అర్జున్, మీరు బాధపడకండి, ముందు నేను చెప్పేది వినండి అని అనడంతో ఇద్దరు తమ బాధను దిగమింగుకుని డాక్టర్ చెప్పేది వినడానికి గుండెను మెదడుని సిద్ధం చేసుకున్నారు వాళ్ళు. డాక్టర్ మళ్ళీ మాట్లాడుతూ, ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మిసెస్ అర్జున్, కానీ ఆయన తీసుకుంటున్న ఒత్తిడి ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఈ వయసులో ఆయన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆయన అంత ఆరోగ్యంగా ఉంటారు. అందుకే ఆయన సంతోషంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అలాగే ఆయనకి కాసేపట్లో స్పృహ వస్తుంది. మీరు ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని నాకు మాట ఇస్తే ఆయన ఈవినింగ్కే డిశ్చార్జ్ చేస్తాను అని ఉన్నది ఉన్నట్టే తేల్చి చెప్పేస్తారు డాక్టరు. ఇక ఆయన చెప్పింది విన్నాక స్నేహ, రాజయ్యలకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అలానే బొమ్మల్లా తలూపి ఇక అక్కడ నుండి అశోక్ గారిని షిఫ్ట్ చేసిన రూమ్ కి వెళ్లారు. అప్పటికే ఆయనకి స్పృహ రావటంతో ఇద్దరు వెంటనే ఆయన్ని చూడడానికి లోపలికి వెళ్లారు. నెమ్మదిగా కళ్ళు తెరిచిన అశోక్ గారికి కొన్ని నిమిషాలకు గానీ ఏమీ అర్థం కాలేదు ఆయన ఉన్నది హాస్పిటల్లోనని. అర్థమైన మరుక్షణమే ఆయన మనసు మెదడు తప్పించింది అర్జున్, స్నేహాల కోసమే. ఇప్పుడు ఆయనకి అర్జున్ ఎంత ముఖ్యమో అర్జున్ చేత తాళి కట్టించి అతని భార్య చేసిన స్నేహ కూడా అంతే ముఖ్యం. అందుకే అలాంటి పరిస్థితిలో ఆయనకు ఇద్దరు సమానంగానే గుర్తొచ్చారు. ఆయన కళ్ళు ఆ ఇద్దరు కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే స్నేహ రూమ్ లోకి వస్తూ కనిపించింది ఆయనకి. ఆమెను చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది స్నేహకి కూడా. ఆయన స్పృహలోకి రావడం చూసి చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే వెళ్లి ఆయన చేతిని పట్టుకుని ఇప్పటి వరకు పడ్డ మనోవేదన అంతా తన మనసు నుండి దూరం అయ్యే వరకు కన్నీళ్లు పెడుతూనే ఉంది స్నేహ. ఆమెతో పాటే లోపలికి వచ్చిన రాజయ్య కూడా ఏడుస్తూ ఉన్నాడు. స్నేహాన్ని అలా చూసి అశోక్ గారు మనసు ద్రవించి వేస్తూ ఉంటే నీరసం వల్ల మాటలు రాక నెమ్మదిగా స్నేహ కళ్ళు తుడిచి,
ఏడవద్దు తల్లి అని కళ్ళతోనే సైగ చేశారు. దాంతో స్నేహ తనని తను సంభాళించుకుని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పారు తాతయ్య. మీరేమీ టెన్షన్ పడకండి, మీకేమీ కాదు అని చెప్పింది బలవంతంగా పెదాల మీదకి నవ్వుని తెచ్చుకుని. దానికి ఆయన కూడా చిన్న చిరునవ్వుతోని సరే అన్నట్టు తలూపి అక్కడెక్కడ జాడలేని అర్జున్ గురించి అడగబోతూ ఉండగానే ఇంతలో ఆ రూమ్ లో డోర్ తీసిన శబ్దం రావటంతో అటు చూసిన అశోక్ గారికి తల నుండి నీళ్లు కారుతున్న వెంట్రుకలతో నలిగిన బట్టలతో ఎర్రటి కళ్ళతో ఉన్న అర్జున్ని చూడగానే ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. అర్జున్ని చూసిన స్నేహ వెంటనే పక్కకి తప్పుకోవడంతో అర్జున్ ముదురుకి ఆనించుకుని ఐఎమ్ సారీ తాతయ్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇంకెప్పుడు నీతో ఇలా బిహేవ్ చెయ్యను. ప్రామిస్ తాతయ్య, ప్రామిస్. నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళొద్దు తాతయ్య, ప్లీజ్ అంటూ తల్లి నుండి దూరమైన చంటి బిడ్డలా వెక్కి వెక్కి ఏడుస్తున్న అర్జున్ని చూడగానే అశోక్ గారికి మాత్రమే కాదు స్నేహకి కూడా మనసు భారంగా మారటంతో ఇంకక్కడ ఉండలేక వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ వెనుకే లోపలికి వచ్చిన గోకుల్ అశోక్ గారిని చూసి ప్రస్తుతానికి ఆ తాత మనవడికి కాస్త స్పేస్ అవసరమని తను బయటకు వచ్చేశాడు. అతను వెనుక బయటకు వచ్చిన రాజయ్యకి డబ్బులు ఇచ్చి కాఫీ తీసుకుని రమ్మని పంపించింది తను. అర్జున్ అక్కడికి ఎలా వచ్చాడో మనం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. అర్జున్ ఆర్డర్ మేరకు గోకుల్ ఆఫీస్ కి వెళ్ళకపోయినా వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఉన్నాడు. ఒక ఫైల్ మీద అర్జున్ సైన్ అవసరమయ్యి అర్జున్ కి గోకుల్ చాలా సార్లు కాల్ చేశాడు, కానీ తను లిఫ్ట్ చేయకపోవడంతో ఆఫీస్ లో రిసెప్షన్ కి కాల్ చేస్తే అర్జున్ ఇంటికి వెళ్ళిన విషయం తెలిసింది. దాంతో ఇంటికి వెళ్తే అర్జున్ దగ్గర సైన్ తీసుకున్నట్టు ఉంటుంది, అలాగే అశోక్ గారిని ఒకసారి చూసినట్టు ఉంటుంది అని, ఇంకా స్నేహాన్ని కలిసినట్టు ఉంటుంది అని మీరాకి జాగ్రత్తలు చెప్పి వెంటనే అర్జున్ ఇంటికి బయలుదేరాడు గోకుల్. కాసేపటికి అర్జున్ ఇంటికి చేరుకున్న గోకుల్కి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో అందరూ ఎక్కడికి వెళ్లారో అర్థం కాక అర్జున్ ఫోన్ కి మళ్ళీ ట్రై చేశాడు. అది రింగ్ అవుతున్నట్టు అర్జున్ రూమ్ లో నుండి సౌండ్ రావటంతో వెంటనే అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్లి చాలాసేపు లాక్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవటంతో వెంటనే అసలు అర్జున్ ఏం చేస్తున్నాడు అని పక్క రూమ్ బాల్కనీ నుండి ఆ రూమ్ బాల్కనీలోకి దూకి అర్జున్ రూమ్ లోకి వెళ్లిన గోకుల్ కి రూమ్ నిండా మందు బాటిల్స్, ముక్కు ఎగిరిపోయే ఘాటు వాసనతో స్మెల్ వస్తూ ఉంటే బెడ్ మీద చూసిన గోకుల్ కి మత్తులో ఉన్న అర్జున్ కనిపించాడు. అసలు ఇంట్లో ఏం జరిగిందో అర్థం కాక వెంటనే అర్జున్ ని లేపే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్ లో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఇంట్లో మరో కారు లేదన్న విషయం గుర్తొచ్చి వెంటనే డ్రైవర్ కి కాల్ చేశాడు గోకుల్. డ్రైవర్ ద్వారా అశోక్ గారు హాస్పిటల్ పాలయ్యారని తెలుసుకున్న గోకుల్ కి పిచ్చ కోపం వచ్చింది. దాంతో బాత్రూమ్ నుండి బకెట్ నిండా వాటర్ తెచ్చి మత్తులో తాతయ్య అని మూలుగుతున్న అర్జున్ మొహాన కొట్టడంతో ఆ ఫోర్స్ కి జర్క్ తగిలినట్టు కాస్త స్పృహలోకి వచ్చిన అర్జున్ ని తన బలం మేరకు లాక్కుంటూ వెళ్లి షవర్ కింద నిలబెట్టాడు గోకుల్. కాస్త స్పృహలో ఉన్న అర్జున్ గోకుల్ పట్టు నుండి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ మత్తులో ఊగుతూ ఉంటే అసలే కోపంలో ఉన్న గోకుల్ అర్జున్ చెంప మీద లాగిపెట్టి ఒకటి పీకడంతో చాలా వరకు స్పృహలోకి వచ్చాడు అర్జున్. గోకుల్ కోపంగా అర్జున్ కాలర్ పట్టుకుని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అసలు ఇంట్లో ఏం జరిగిందిరా తాతయ్య, స్పృహ తప్పి పడిపోవడం ఏంటి అని అడిగాడు. అశోక్ గారు స్పృహ తప్పి పడిపోవడం అని విన్న అర్జున్ మైండ్ అలర్ట్ అవడంతో కంగారుగా తల విదిలించుకుని ఇంకా మత్తులోనే ఉండడంతో గోకుల్ సపోర్టుతో నిలబడి తాతయ్యకి ఏమైందిరా అని మాటలు కష్టంగా కూడగలుపుకుని అడిగాడు అర్జున్. అర్జున్ మనసు ఎంత బండరాయి అయినా అది అశోక్ గారి విషయంలో వెన్నతో సమానమని తెలిసిన గోకుల్ అర్జున్ ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేక తాతయ్య హాస్పిటల్లో ఉన్నారంటరా, నువ్వు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకో, హాస్పిటల్కి వెళ్దాం అంటూ గోకుల్ బయటికి రాగానే ఆ విషయం విన్న అర్జున్ పూర్తి స్పోర్ట్లోకి రావడానికి 2 క్షణాలు పట్టింది. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని అలా నీళ్లు కారుతున్న తలతోనే గోకుల్ కార్ స్టార్ట్ చేసి ఉంచడంతో వెంటనే వెళ్ళెక్కి తొందరగా రా అంటూ భయంగా కళ్ళు మూసుకున్నాడు అర్జున్. ఇక అర్జున్ మాటతో ఆలోచన నుంచి బయటపడ్డ గోకుల్ అసలు తాతయ్యకి ఏమైంది అని అనుకుంటూ ఆ రూమ్ ఎదురుగా చైర్లో కూర్చుని ఇంకా కన్నీళ్లతో ఉన్న స్నేహాన్ని చూడగానే చాలా బాధగా అనిపించింది గోకుల్కి.
పెళ్ళైన చాలా రోజుల వరకు ఆ కొత్త జంట మొహంలో పెళ్లి కల ఒక రకమైన తేజస్సు ఉట్టుపడుతూనే ఉంటుంది అంటారు. కానీ వాడిపోయిన స్నేహ మొహాన్ని చూస్తే ఇన్ని రోజులు ఆమె ఎంత బాధను తన గుండెల్లో మోస్తుందో అర్థమయ్యింది గోకుల్కి. మౌనంగా వెళ్ళి ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు గోకుల్. అర్జున్ ఇప్పుడైనా కాస్త మారటానికి ప్రయత్నిస్తాడా? గోకుల్తో స్నేహ తన బాధను షేర్ చేసుకోగలుగుతుందా? మరి చూద్దామండి వచ్చే ఎపిసోడ్లో.